అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసిన ప్రభుత్వం కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా తాజాగా తల్లికి వందనం పథకం నిధులు కూడా విడుదల చేసింది. అలాగే రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తానికి సిద్ధమైతే అయింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద ఏడాదికి 6,000 అయితే ఇస్తారు, అది అందరికీ తెలిసింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 అందించనుంది. అయితే జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతు ఏడాదికి 3 విడతల్లో 20,000 అందిస్తారు. తొలి విడతగా జూన్ 20న 7,000 రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇందులో పీఎం కిసాన్ యోజన కింద 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000ను మరియు 5,000, 5,000, 4,000 చొప్పున 3 విడతల్లో అందించనున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క 14,000 రూపాయలని మూడు దఫాలుగా అయితే విడుదల చేయనున్నారు. అది మొదటి విడత 5,000, రెండవ విడత 5,000, మూడవ విడత 4,000. అలాగే కేంద్ర ప్రభుత్వం 6,000 ఎలా అయితే అందిస్తుందో 2,000, 2,000, 2,000 3 విడతలుగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి విడతగా జూన్ 20న అంటే ఈ జూన్ మాసంలో 20వ తారీఖున అయితే రైతుల ఖాతాలో 7,000 చొప్పున అయితే జమ చేయనుంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు, ప్రభుత్వానికి పంపించారు. అలాగే ఎంపిక చేసిన రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారు. అయితే జూన్ 20వ తేదీన విడుదల చేసే 7,000 అన్నదాత సుఖీభవ సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా ఓ పని చేయాల్సి అయితే ఉంటుంది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఈకేవైసీ ఖచ్చితంగా అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే అర్హులైన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే డబ్బులు పడతాయని అధికారులు అయితే చెప్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈకేవైసీ జూన్ 20వ తేదీ ఆఖరి తేదీని ఆలోగా రైతు సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయించి అధికారులు అయితే సూచించారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా అన్నదాత సుఖీభవ సాయం అందిస్తామని అయితే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20,000 రూపాయలను అయితే ఈ నెల 20వ తారీఖు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులందరికీ అకౌంట్లు అయితే జమ చేయబోతుంది. సో దీనికి ఒక నిబంధన అయితే పెట్టింది, ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి అని. ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటేనే ఈ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే మీకు ఈకేవైసీ ఇంకా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ అయితే త్వరగా వెళ్ళి, ఇంకా 4 రోజులు టైం ఉంది. సో 20 లోపలైతే ఈకేవైసీని ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి. చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో సహా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 మొత్తంగా కలిపి 7,000 అకౌంట్లో జమ చేస్తారు, లేకుంటే జమ చేయరు. సో ఇది ఒకరు గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇంకా చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. అలాగే తల్లికి వందనం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు అయితే మొన్నటి దినాన అయితే 12వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. అది అందరికీ తెలుసు. కాకపోతే కొంతమందికి అకౌంట్లో లేట్గా పడుతున్నాయి, కొంతమందికి 12వ తారీఖు పడిపోయాయి. సో మీరు ఒకటి చెక్ చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉందో వారైతే రెక్టిఫై చేస్తారు. సో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ నెల 30 లోపలైతే అకౌంట్లో పడడం జరుగుతుంది. సో అలాగే 1వ తారీఖు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వెళ్తున్న వాళ్ళందరికైతే ఈ నెక్స్ట్ మంత్ అయితే పడడం జరుగుతుంది. సో ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికైతే పడుతుంది ఫ్రెండ్స్, ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ పథకం ఒకరితో జాగ్రత్తగా అయితే చూసుకోండి. మీరైతే ఈకేవైసీ అప్డేట్ ఖచ్చితంగా చేసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.